లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ గురించి పెద్ద పరిచయం అక్కర్లేదు. రీసెంట్గా జరిగిన మ్యాచ్లో మైక్ టైసన్ ఊహించని ఓటమి ఎదురైంది. అది కూడా ఒక యూట్యూబర్ చేతిలో మైక్ టైసన్ పరాజయం చవి చూశారంటే మీరు నమ్ముతారా? ఒకప్పుడు తన పంచ్ పవర్తో బాక్సింగ్ దునియానే వెళ్ళినాడు మైక్ టైసన్. జేక్ పాల్తో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్లో టైసన్ ఎందుకు ఓడిపోయాడు? అందరు చెప్పినట్టుగా ఈ మ్యాచ్ అంతా స్క్రిప్టేనా? అసలు మైక్ టైసన్కి ఏమైంది? గెలవాల్సిన మ్యాచ్లో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరిదాకా చూడండి. కొన్ని సర్వేల ప్రకారం ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ ద్వారా జేక్ పాల్కి 300 కోట్లు మరియు టైసన్కి 200 కోట్ల దాకా సంపాదించుకున్నారన్న మాట అయితే వచ్చింది. అంతేకాదు ఈ బాక్సింగ్ మ్యాచ్ టెలికాస్ట్ రైట్స్ని అయితే నెట్ఫ్లిక్స్ అయితే కొనుక్కుంది. టెలికాస్ట్ రైట్స్ కోసం దాదాపు 500 కోట్ల నుంచి 700 కోట్ల దాకా పే చేశారని ఒక అంచనా. అంతేకాదు ఎవరు అనుకోని విధంగా ఈ మ్యాచ్ని చూడడానికి కొన్ని లక్షల మంది వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే నెట్ఫ్లిక్స్ సర్వరే క్రాష్ అయింది కొద్దిసేపు. ఇంకా జేక్ పాల్ విషయానికి వస్తే జేక్ పాల్ ఒక ప్రొఫెషనల్ బాక్సర్గానే మనందరికీ తెలుసు. ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏమిటంటే జేక్ పాల్ ఒక యూట్యూబర్ మరియు ఇన్ఫ్లుయెన్సర్ కూడా. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు జేక్ పాల్ని చంపదెబ్బ కొట్టిన మైక్ టైసన్ అనుకున్నట్లుగానే తొలి 2 రౌండ్స్లో ఆధిపత్యం అయితే ప్రదర్శించాడు. కానీ మైక్ టైసన్ అదే జోన్ను కొనసాగించలేకపోయాడు. ఆ తర్వాత 3వ రౌండ్ నుంచి పుంజుకున్న జేక్ పాల్ ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. మైక్ టైసన్ తలుచుకుంటే జేక్ పాల్ని ఫస్ట్ రౌండ్లోనే నాకౌట్ చేసేవాడు. కానీ మైక్ టైసన్పై పెట్టుకున్న అంచనాలను తలకిందులు చేశాడు. మీరు కనుక ఈ వీడియోని సరిగ్గా చూస్తే మైక్ టైసన్ జేక్ పాల్ని ఓడించడానికి చాలా అవకాశాలే వచ్చాయి. కానీ ఎక్కడ మైక్ టైసన్ అది ఉపయోగించుకోలేదు. కనీసం పంచ్ చేయాల్సిన చోట కూడా ఏం చేయలేక తన గ్లౌజ్ను కొరుక్కుంటూ ఉండిపోయాడు. టైం బాగలేక ఏదో డబ్బుల కోసం మైక్ టైసన్ ఇలా అయ్యాడు. కానీ ఒకప్పుడు మైక్ టైసన్ తిరిగి మళ్ళీ రింగ్లోకి వస్తే అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఈ మ్యాచ్ని చూసిన వాళ్ళందరూ స్క్రిప్ట్ మ్యాచే అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.